మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్ శర్మ. మరి ఈ యొక్క ఆగస్టు నెలకు సంబంధించి రాశి ఫలాలు ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా కుజగ్రహము మనకు ముఖ్యంగా కూడా మేషంలో నుండి మనకు వృషభంలోకి రావడం జరిగింది. ఈ మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితం ఉండబోతోంది అనేటువంటి విషయము, అదేవిధంగా వ్యవహారిక నామము మరియు జన్మనామము ఇవి రెండు కూడా వేరువేరుగా ఉంటాయి. ఎవరైతే జన్మనామం ప్రకారంగా పేరు అనేటువంటిది నిర్ణయం చేయలేదో, వ్యవహారిక నామం వేరుంది ఇక్కడ, వీరికి ఏం జరుగుతుంది? ఉదాహరణకు రమేష్ వారి యొక్క పేరు అనుకుందాం, జన్మనామం వచ్చేసి మా మీద వచ్చింది అనుకోండి, అంటే సింహరాశి, మహేష్ అనుకుందాం. మరి వీరికి రమేష్ అనేటువంటి నామకరణ జరిగింది, మరి తులారాశి కిందికి వస్తుంది. మరి ప్రజెంట్గా తులారాశి వారికి బాగాలేదు, ఓకే, గోచార రీత్యా. మరి అదేమిటండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయమును ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగానే చూసుకోవాలి కదా అంటే, కోర్స్ ఖచ్చితంగా కూడా అదే కరెక్ట్. కానీ ఇక్కడ ఒక 35, 38 నుండి 40 ఇయర్స్ టర్న్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వ్యవహారిక నామం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే చూడాల్సి ఉంటుంది. కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నప్పటికీ కూడా కొంత ఈ వ్యవహారిక నామం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రొనౌన్సెన్స్లో కొంత మైనస్, అంటే అదే మనకు యూనివర్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను. కనుక తప్పకుండా కూడా ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నట్టయితే దాన్ని బట్టి ఖచ్చితంగా కూడా, మరియు మీ పేరు, ఇలా కొన్ని మార్పులు చేర్పులు ఉంటవి. దాన్ని బట్టి ముందుకు వెళితే మంచి ఫలితాలు, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటవి అనేటువంటి విషయాన్ని చెప్పుతూ, మరొక విషయము, నాకు చాలామంది కూడా కాల్స్ చేస్తున్నారు. మీ వీడియోలో మాకు నచ్చినటువంటి మాట ఒకటే అండి, మీరేం చెప్పకున్నా కూడా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం నాకు ఇచ్చినట్టయితే జరుగుతుంది, ప్రజెంట్గా జరిగింది, జరగబోయేది 100% నేను చెప్తాను అని చెప్తున్నాను. ఇప్పటికే చెప్తున్నాను, ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను. కనుక మీ బాధ మొత్తం నాకు చెప్పిన తర్వాత మీరు ఈ బాధలో ఉన్నారని చెప్పి మళ్ళా తిరిగి నేను మీకు చెప్తే నా విద్య కానీ నా ఉపాసన కానీ వేస్ట్ కదా అక్కడ. కనుక 100% మీరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం లేదా పేరు చెప్పండి చాలు, విషయం మొత్తం నేనే చెప్పేస్తాను. ఓపెన్ ఛాలెంజ్, ఓకే. ద్వాదశ రాశులలో తులారాశి వారు, మరి తులారాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి 8వ స్థానంలో గురుగ్రహం ఉంది. అదేవిధంగా ఈ యొక్క గురువుతో పాటుగా కుజుడు కూడా ఉన్నాడు. కనుక బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎట్లా అంటే ఎక్కువ కూడా కొంత పాపకార్యాల వైపుగా కూడా మనసు పీకేటువంటి విధంగా చేస్తూ ఉంటాడు ఈ యొక్క కుజుడు. పాపకార్యాలు అంటే ఏమిటి? అది ఎలాంటి అయినా, 1, 2 కాదు. ఇవాళ రేపు చూస్తూ ఉన్నాం, పిల్లలు డ్రగ్స్కు అలవాటు పడిపోతున్నారు, విన్నరా, చెడు మార్గాల వైపు నడుస్తూ ఉన్నారు. చదువు చెప్పేటువంటి టీచర్లకే కడుపులు చేసేటువంటి స్టూడెంట్స్ ఉండేటువంటి కాలం కలికాలం. కనుక ఈ యొక్క చెడు వ్యసనాలు, ఈ యొక్క చెడు కార్యక్రమాల వైపుగా కూడా కుజుడు ఉసిగొలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి ఎవరైతే ఉన్నారో తులారాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి, విన్నరా. ఎప్పుడైనా కూడా ఎలాంటి పరిస్థితులు ఏర్పడేది తెలియదు. కనుక అదేవిధంగా తులారాశి వారు భార్యాభర్తలలో కొంత గొడవలు కానీ అన్యోన్యమైనటువంటి వాతావరణం లేకున్నా కూడా కొంత సర్దుకుపోయేటువంటి ప్రయత్నం చేయండి, విన్నరా. ఇక రెండవది, రవి వల్ల మంచి ఆరోగ్యము, గృహమందు శుభకార్యాలు చేయుట, బంధుమిత్రుల కలయిక, చక్కగా మనసు సుఖంగా ఉండేటువంటి పరిస్థితి, చేసినటువంటి పనులు నెరవేరును. మరి యొక్క అష్టమ గురువు వల్ల మాత్రము ఆదాయానికి మించినటువంటి ఖర్చు, అధికారుల వేధింపు, ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్గా ఉండేటువంటి పరిస్థితి, కొంత పట్టుదల అనేటువంటిది విడిచి బతకాలి. విద్యలో కూడా కొన్ని ఆటంకాలు ఉన్నవి చదువుకునేటువంటి పిల్లలకు. ఉద్యోగంలో కూడా ఏదైతే ప్రయత్నాలలో ఉన్నారో ఆ ప్రయత్నము సఫలీకృతం అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అదేవిధంగా వ్యాపారం అందు కొన్ని నష్టాలు ఉన్నవి. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా
తప్పకుండా కొన్ని అకారణమైనటువంటి చిల్లర తగాదాలు, అదేవిధంగా వాహనం నడిపేటువంటి సందర్భంలో కొంత జాగ్రత్త అవసరము అని చెప్పి కూడా చెప్పడం జరుగుతున్నది ఇక్కడ. కనుక ఎవరైతే ఈ యొక్క తులారాశి వారు ఉన్నారో చాలా జాగ్రత్త. తులారాశికి సంబంధించినటువంటి పిల్లల వివాహం జరిపించాలన్నా కూడా ఒక యుద్ధలాగా అయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే సమయానికి డబ్బు దొరకదు, లేదా పిల్లలు అదేవిధంగా మనకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది తులారాశి వారు. కనుక ఎటు చూసినా కూడా తులారాశి వారు తప్పకుండా మీ యొక్క జాతక పరిశోధన అనేటువంటిది చాలా అవసరం. మన వద్ద జరిగేటువంటి ఈ యొక్క సామూహిక హోమాల్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.